హల్లెలూయా. రెండవ వాక్య గ్రంథాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రారంభపు వచనం నుండి 11వ వచనం వరకు మరి చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం, నా సమయం ఇంకనో రాలేదనని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయడేనని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెను, ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు ఈ వాక్యముని దీవించునుగాక. ప్రభుకి స్తోత్రములు. కరెక్ట్గా 12 కాలకంతా ఈ వివాహాన్ని ముగించబోతూ ఉన్నాం. వధువరులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడిప్పుడు మా పెళ్లి చేస్తారయ్యా, మా వారికి మేము ఎప్పుడు విందు పెట్టాలని కాసుకొని ఉన్నారు. మీరే అందరూ కూడా ఎలా ఉన్నారంటే, దయచేసి అందరూ ఈ పెళ్లి కూర్చున్న అందరూ నిజంగా ఒక్క అరగంట అటు ఇటు దయచేసి తిరగద్దండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చుంటే ఈ వివాహం జరిపించడానికి మేము సిద్ధపడతాం. ఇది పరిశుద్ధమైనటువంటి వివాహం. దయచేసి మా 2 చేతులు జోడించి చెప్తామా, ప్లీజ్ ప్రశాంతంగా ఈ వివాహాన్ని మనం జరిగిద్దాం. మేము ఎక్కువ సోపు తీసుకోము. ఇంకా దేవుని వాక్యమే విలువైనది. ఆ వచ్చిన వారందరూ కూడా ఎవరు కూడా మాట్లాడక కొద్ది నిమిషాలు పెళ్లి కుమారుని గురించి, పెళ్లి కుమార్తెను గురించి వివరాన్ని మనం చదవబోతున్నాం. బైబిల్ గ్రంథం వివాహంతో ప్రారంభించబడి వివాహముతోనే మిగుంచబడింది కనుక పరిశుద్ధ గ్రంథానికి చాలా విశిష్టమైనటువంటి విలువ ఏంటంటే, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని రాయబడింది బైబిల్లో. పరిశుద్ధ గ్రంథం వివాహం వీరి జీవితాలకు దేవుడు ఏర్పరచబడిన బంధం కనుక కోటయ్య గారు లేక కుమార్తె, అలాగే ఇస్సాకు గారు లేక కుమారుడైనటువంటి వీళ్ళిరువురికి ఈరోజు కళ్యాణ వేదికలో వివాహమును జరిగించడానికి దేవుడు అనాది కాల సంకల్పం. ఏదైనా దేవుని యొక్క చిత్తమే ఉన్నది కనుక ప్రశాంతంగా మీరు కూర్చుంటే దేవుని మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఈ పెళ్లి కుమారుని యొక్క పేరేంటంటే వంశీ. ఈ పేరుకు అర్థాన్ని మనం గమనించినప్పుడు, ఇది పిల్లన గురవి చక్కటి ఆర్కెస్ట్రా వారు చక్కగా ఫ్లూట్ వాయించారు. అంటే ఒక ధ్వని. మీరందరూ చెప్పాలి, అయ్యా బాబు నీ పేరుకు అర్థం ధ్వని. అంటే ధ్వని అంటే అర్థమేమి? శబ్దం అన్నమాట. మగవాళ్ళు నోరు ఇంట్లో ఎక్కువ వినిపిస్తుందా, ఆడవారు నోరు ఎక్కువ వినిపిస్తుందా అంటే సౌండ్? అనుభవం కలిగిన వాళ్ళు చెప్తారు. ఇక్కడ పెళ్ళిళ్ళు అయిపోయిన చాలామంది ఉన్నారు. నాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, నా నోరు ఎక్కువగా పలుకుతుంది, ఎందుకంటే నేను మగవాడనే ఇంకా చెప్పుకోవచ్చు. అదొక ధ్వని. అలాగైతే పెళ్లి కుమార్తె పేరు త్రివేణి. త్రివేణి అంటే అర్థం ఏమంటే, దాని భావం మనం ఆలోచన చేస్తే 3 సముద్రాలు, గంగా, యమున, సరస్వతి నదుల యొక్క కలయిక. అంటే ఈమె ఎవరంటే, ఈమె కూడా సముద్రంలో ఒక ధ్వని. అంటే ఇద్దరు రచ్చోలే అని అర్థం. ఎవరండి మా వింటున్నారా? అయ్యా వాళ్ళు వినకపోతే పోయింది. ఈ పెళ్ళి ఎవరికి అవసరమా? మా పెళ్లి కుమార్తె త్రివేణి ఎవరికి అవసరం? నువ్వు ఒక ధ్వని బాబు. పెళ్లి కుమారుడు నువ్వు కూడా ఎవరు? మంచి ఫ్లూటు. మా తమ్ముడికి ఒక పేరు పెట్టాను, అయ్యా ఫ్లూటు అంటా నేను. అన్నయ్య ఐ లవ్ యూ, నువ్వంటే భలే ఇష్టం అన్నయ్య అంటాడు వాడు. అంటే పెళ్లి కుమారుడు ఎలాంటి వాడు? అయ్యా చెప్పాలి, ఎవరు పెళ్లి కుమారుడు ఎలాంటి వాడు? ఒక ఫ్లూట్ లాంటి వాడు.
మన మధ్యలో దైవ సేవకులైనటువంటి రిజిస్టర్ గారు వచ్చారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మంచిది, థ్యాంక్ యూ బ్రదర్. సో కనుక ఈ యొక్క వివాహ వేదికలో కనుక ఈ యొక్క వివాహ వేదికలో ఇద్దరు మనం చూస్తున్నాం. చూడముచ్చట జంట, దేవుడు పెట్టిన పంట. ఏమండి, వీళ్ళ జంటగా ఉన్నారు. దేవుడు వీరు ఒక పంట ఇవ్వబోతున్నాడు. ఈ శుభకార్యములో, వివాహ కార్యములో దైవ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 126వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. యెహోవా మనకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మన మీద అధికముగా వచ్చినది కనుక సంతోషభరితులమైతిమి. ఈ రోజు సంతోషించిన రోజు. వివాహము చాలా విలువైనది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒక ధ్వనిలాగా, ఒక అలలు ఆలోచన చేస్తే సంసారమైన సాగరము సముద్రములో ఒక సుడిగుండము. అలాగైతే ఆ సుడిగుండంలో ఒక కాగితాన్ని కానీ ఒక పువ్వును కానీ వేస్తే ఏమవుతుందంటే దాని చుట్టూ తను తిరిగి వేసి తను ఎక్కడికి వెళ్తుందో అక్కడ తీసుకెళ్తుంది. అంటే ఈ త్రివేణి తన భర్తను ఏం తీసుకెళ్ళాలి? అమ్మా, మీరు బ్రతుకున్నంత వరకు మీరు ఎలాగ ఉండాలి? ఈరోజు ఎలా జంటగా కూర్చున్నారో అలాగే ఉండాలి. ఇప్పుడు ఎవరు పట్టుకోబోతుంది? బాబు పెళ్లి కుమారుడా, ఎవరు పట్టుకెళ్తుంది? సంసార సాగరములో ఒక సముద్రపు అలల్లో మీ యొక్క జీవిత సంసారాన్ని సముద్రానికి పోల్చాడు. మరి సముద్రాన్ని ఏదొచ్చేమో కానీ సంసారాన్ని ఏదలేమని చూస్తాం. పెద్దలే కాదు, అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని గమనించాలి. కనుక ఈ యాత్రలో వీరి జీవితాల్లో మనము ఆలోచన చేసినప్పుడు వీరి యొక్క జీవితం చాలా, వివాహం అనేది చాలా వినడానికి బాగా ఉంటుంది, కట్టుకోవడానికి బాగుంటుంది. కానీ జీవిత ప్రయాణం ముగింపు వరకు కూడా మీ బంధం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా. ఒకసారి ఓ దైవజనుడికి ఒక ఉపాధ్యాయుని దగ్గరికి వచ్చాడంట. అయ్యా సార్, మీరే దగ్గరుండి నా పెళ్లి చేశారు, కానీ నా భార్యని తట్టుకోలేకపోతున్నాను, నేనేం చేయాలి నాకు అర్థం కాలేదని అంట. అప్పుడు ఆ గురువు గారు చెప్పంట శిష్యుడికి, ఏమి లేదురా మీ భార్య పేరు ఏమనంట. నా భార్య పేరు రేఖ అనంట. నీ భార్య నిన్ను పొగడాలంటే ఏం చెప్పాలి? త్రివేణి నువ్వు భలే కేక అనాలనంట. ఏమనాలి? త్రివేణి నువ్వు భలే కేక అంటే చాలంట. స్త్రీని పొగిడితే చాలండి, ఆకాశంలో ఉన్నా సరే భూమికి దిగి వస్తారు. ఇది మగవాడు నేర్చుకోవాల్సిన మొదటి సూత్రం. పొగిడితే చాలు, ఎంత దూరమైనా ఏమైనా చేస్తారు. పొగడలేదనుకో ఆకాశానికి ఎత్తేస్తారు. పెళ్లి కుమార్తె అప్పుడు నవ్వుతుంది. అంటే రాబోయే రోజుల్లో నేను ఎత్తాలా దించాలా నా చేతిలో ఉందని ముందుగానే కంకణం కట్టుకుంటుంది అనమాట. ఎవరో పెళ్లి కుమార్తె చూడండి, ముందుగానే ఆలోచిస్తూ ఉంది. తన జీవిత యొక్క గోల్, తన జీవిత యొక్క ముగింపు, తన జీవిత యొక్క ప్రయాణం, తన జీవిత యొక్క సాఫల్యత. మంచి జంట. అలాగైతే నేను ఒక సముద్రం లాంటి దాన్ని, నాతో పయనించేవాడు నా వరుడు కదండి, నా వరుడు అనే సంగతిని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలపు వేళలో మనము త్రివేణి యొక్క మరి వంశీ యొక్క వివాహానికి వాళ్ళ జీవితాలు చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబ దాంపత్యానికి ఈరోజు మీరు పునాది వేస్తున్నారు. పునాది బాగా ఉంటేనే బిల్డింగ్ బాగా నిలబడుతుంది. ఇప్పుడు పునాది బాగుండాలంటే, ఈ బిల్డింగ్ నిలబడాలంటే 4 పునాదులు ముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఆ 4 పునాదులు ముఖ్యంగా ఈరోజు మీకు ఉండాల్సింది, భార్యాభర్తలో ఉండాల్సింది ఏంది, ఉండకూడదేంది. అమ్మ పెళ్లి కుమార్తె నువ్వేమైనా చెప్పగలవా? త్రివేణి, భార్యగా నీకు ఉండవలసింది ఏంది? భర్తగా బాబు వంశీ మా తమ్ముడా ఏముండాలి నీలో? సూపర్ సీనియర్స్ ఉన్నారు కదా మీరేడా. అమ్మా మాట్లాడావో అవా మీరు చెప్పండి. ఎడా మీరు మాట్లాడతారు, మమ్మల్ని మాట్లాడమంటారా? అయ్యా పెద్దవారు, మీరు మాకన్న వయసులో ఉన్నారు. భార్యాభర్తలో ఉండాల్సింది ఏంది, ఉండకూడదు ఏంది? అయ్యో అన్న చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ఇస్తున్న ఛాన్స్ చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు. భార్యాభర్తలో ఉండాల్సింది ఏంది, ఉండకూడదు ఏంది? ఏమ్మా మా కాబోయే వధువురాలు ఏం చెప్పగలవు? ఏమక్క నవ్వుతున్నావు? చెప్పక్క. అక్కో అయ్యా తాత కట్టి పెట్టుకుని రెడీగా ఉన్నావు, నువ్వు చెప్తా చూద్దాం. భార్యాభర్తలో ఉండాల్సింది ఏంది, ఉండకూడదు. ఒకటి, భార్యాభర్తల్లో ఉండవలసింది నమ్మకం, ఉండకూడనిది అనుమానం. ఏముండకూడదండి?
సాయంకాలం వస్తాను 5 నిమిషాలు ఎట్టేస్తే ఏమండి ఎంత అయింది టైం? మా ఇంటి ఆవిడ కరెక్ట్గా 4:30 అయితే చాలు. అప్పుడేమొస్తుంది? ఫోన్ వస్తుంది. ఏమండి లేటుగా వస్తున్నామంటే లేదువే, సో పలానా చోటుకి వెళ్ళాను. ఏమి మధ్యాహ్నం రాలేదంటే అడుగుతారు. అంటే ఏమని? ప్రేమ ఉంది కాబట్టి ఏమవుతారు? అడుగుతారు. భార్యాభర్తలో ఏముండాలి? వాళ్ళకి ప్రేమ ఉంటుంది. మగవాడికి ఏమంటే ఎంత చోపైన సంపాదన సంపాదన సంపాదన. జీవితం అనే పోరాట రంగంలో ఏమంటే నేను సాకద్దా, నేను చూడొద్దా, నీకు పెట్టొద్దా, మీ నాయన నా మీద వేసినాడు, మీ అమ్మ నా మీద వేసింది, నేను చూడకపోతే నిన్నెవరు చూడాలి? వారు కూడా కోపం కాదు కానీ అదొక ప్రేమ. సో మీరు నేర్చుకోవాల్సిన సూత్రం ఏది? భార్యాభర్తల్లో ఉండవలసిందేంది? భార్యాభర్తలు ఉండాల్సిందేంది? 1 నమ్మకం, 2వది అనుమానం ఉండకూడదు. ఈ సంసార జీవితానికి ఇదొక సాఫల్యం. ఎందుకంటే 10 సంవత్సరాలు నా పెళ్ళిలో నాకు వచ్చినటువంటి కండిషన్లు, నాకు వచ్చినట్టు పోరాటాలు, నాకు వచ్చిన ప్రశ్నలు, నాకు వచ్చినవి యుద్ధాలు. ఏందా? నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నన్ను చూడలేదే. అప్పుడు అంటాను, ఒక ఆయనంట, ఏమండి పక్కింటికి మంచి నల్లపూసల దండ ఉంది, ఆవిడ చెప్తుంది నాకు లేదంటే, నేనే పెద్ద పూస, నీకెందుకేమన్నా నల్లపూసల దండ అన్నాడంట. నేనే ఒక నల్లపూసగా ఉన్నాను, నీకెందుకు పూస అన్నాడంట. కాబట్టి ప్రేమ ఉంటే కొనికపోయినా కొంతమందికి ఏమంటే తెలిసి, సంపాదన లేకపోయినా భార్య మీద ప్రేమ ఉంటుంది, భర్త మీద భార్యకు ప్రేమ ఉంటుంది. కానీ ఈ ప్రేమ భర్తలు చూపించరు. అందులో నేను ఒకడిని. ఎందుకని? నేను కూడా అలాంటి వాడే. కాబట్టి ప్రేమ పునాదిలో అకుల్లా ప్రిస్కిల్లా మనం చూస్తాం. అలాగే జకరియా ఎలిజబెత్లు చూస్తాం. ఏం చూస్తామంటే జకరియా ఎలిజబెత్లు వాళ్ళు 4 స్తంభాలుగా ఉన్నారు. సంసార యాత్రలైనా, సంఘం అనే యాత్రలైనా, దేవుని యాత్రలైనా వారు ఇష్టపడి దేవుని సేవ చేశారు. లూకాసు వార్త 1వ అధ్యాయం చదివితే జకరియా ఎలిజబెత్ల యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో మనం ఎరిగిన వారమేంటే వాళ్ళు దేవుని సన్నిధిలో గడిపారు. అమ్మ బాబు, ఎవరి కాలంలో మీరు, తమ్ముడుగా నేను, సహోదరిగా నీకు ఇచ్చే అడ్వైస్ ఏంటో తెలుసా? మీరు ఎలాగ ఉండాలి? దేవుని సన్నిధిలో బ్రతికే వారుగా ఉండాలి. మీ మధ్య వివాహ ప్రకటన. వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. వీరిద్దరు వివాహం చేసుకోవడం మంచిది కాదు అని ఏదైనా అభ్యంతరం, అబ్జెక్షన్ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని మీరు చూపించాలి. వింటున్నారా? వీరు వివాహం చేసుకోకూడదండి అని ఏదైనా అభ్యంతరం మీ దగ్గర ఉంటే మీరు దాన్ని ఇప్పుడే తెలియజేయాలి. తర్వాత ఇక జీవితంలో ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అలా ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఈ వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే అన్నవాళ్ళు మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. మాకు అందరికి ఇష్టమే అన్నవాళ్ళు. ఏమా ఇది వినపడలేదా? వినపడిందా? మరి చెయ్యి ఎత్తరే. మంచిది, థ్యాంక్ యూ. మనందరికి ఇష్టమే. ఎందుకంటే త్వరగా పెళ్ళైపోతే భోజనం చేసుకొని వెళ్ళిపోదామని వాళ్ళు కదా, ఏం ఐటమ్స్ వేసారో, ఏం పెట్టారో, ఎట్లుండయో కదా, తిని వెళ్ళిపోదామని అనుకుంటాం. కానీ వివాహం చేసుకునే ఈ బిడ్డలు ముఖ్యులు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా నేరుగా మనం తెలుసుకుందాం. బాబు వంశీ, త్రివేణిని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే. అమ్మ త్రివేణి, వంశీని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్. వారిద్దరి ఇష్టాన్ని కూడా తెలియజేశారు. వీరికి ఒక చిన్న మైక్ ఇస్తే బాగుండు. ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి, వంశీకి ఇవ్వండి. వీరి చేత ప్రమాణాలు చేయిస్తున్నాం దేవుని సన్నిధిలో. వివాహంలో ఒకరితో ఒకరు చేసే ప్రమాణాలు చాలా ముఖ్యమైనవి. అవి మనం వినాలి. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ మీరెవరు వినే స్థితిలో లేరని నేను డైరెక్ట్గా మ్యారేజ్ చేయటానికే వెళ్ళిపోతున్నా. లేకపోతే అమూల్యమైన విషయాలు కుటుంబాన్ని గురించి 4 మాటలు చెప్పాలని ఆశపడ్డాను కానీ మరి అలాంటి అవకాశం ఇక్కడ ఏం కనపడలేదు. సరే, మంచిది. ఈ సమయంలో వంశీ దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు
ఈ స్త్రీని అనగా త్రివేణిని నీ భార్యగాను చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను ఆశించక మీరిద్దరూ బ్రతుకు కాలమంతా ఈమెకు భర్తవై ఉంటావా? ఉంటాను. ఏమై ఉంటావు? భర్తనే ఉంటాను. వెరీ గుడ్. అమ్మా త్రివేణి, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా వంశీని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను ఆశింపక మీరిద్దరూ బ్రతుకు కాలమంతా ఈయనకు భార్యవై ఉంటావా? ఉంటాను. ఏమై ఉంటావమ్మా? భారీగా. వెరీ గుడ్, మంచిది. ఈ సమయంలో అమ్మాయి తరపున తల్లిదండ్రులు, అబ్బాయి తరపున తల్లిదండ్రులు, లేకపోతే చిన్నాన్న లేక పెదనాన్న లేక మేనమామలు ఎవరున్నా రావాలి. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళే రావాలి ముందు. వంశీ వాళ్ళ నాన్నగారు అమ్మగారు, త్రివేణి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. ఈ బైబిల్ నాన్న టీరా. అబ్బాయిని అమ్మాయిని అమ్మాయి చేతిని అబ్బాయి చేతికి అప్పగించాలి. ఇప్పుడు ఒక విధంగా బహిరంగ అప్పగింతలు అంటారు వీటిల్ని. మనమందరం చూస్తుంటుండగా త్రివేణిని వంశీకి అప్పగించటం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలి. రండి సార్, రండి. రాలేదా? అమ్మాయి తల్లిదండ్రులు. పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు, త్రివేణి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారా? రావాలి, వేదిక మీదకి రావాలి. ఒక పల్లవి ఎవరైనా ఒక చిన్న పల్లవి పాడొచ్చు. ఒక పల్లవి చాలు. వస్తున్నారు. మా భార్య కూడా ఒక మాట అడిగింది. ఆమెకి నేనేదన్నా పనిలో సహాయపడాలంటే అంటది, పెళ్ళిలో చాలా ప్రమాణాలు చేస్తేవే అంటది. ప్రతిసారి పెళ్ళిలో ప్రమాణం చేతివే నా చేత దొండకాయలు తోటకూర కూడా గోయిస్తుంది. సరే ఏం చేస్తా, దేవుని సేవకుండా అబద్ధం చెప్పకూడదుగా. అందుకని ప్రతిరోజు నా డ్యూటీ ఏంటంటే కొంచెం దొండకాయలు, కొంచెం గోంగూర ఒలిచేయటం, ఇవి కూడా అప్పుడప్పుడు చేస్తుంది మా ఆవిడ. దీని అర్థం ఏంటంటే నా భార్యని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని అర్థం. సంసారం ఎప్పుడు కూడా ఒక సాగరంలాగా అందంగా కనిపించాలంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఉండకూడదు. నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు నాకంటే తక్కువ, నువ్వు నాకంటే ఎక్కువ అనే ఈ భేదప్రాయాలు ఎప్పుడైతే ఉంటుందో కుటుంబం శిథిలమైపోద్ది. ఎప్పుడు కూడా భార్యకు భర్త బద్ధుడై ఉండాలంట. అలాగే భార్య భర్తకు లోబడి ఉండాలట. వింటున్నారా? ఎప్పుడైతే భర్త అనే వ్యక్తి తన భార్యను ఎక్కువగా ప్రేమిస్తాడో తన శరీరమును ప్రేమించుకుంటున్నాడు అని ఉంది బైబిల్లో. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం, చెదిరిపోవడానికి కారణం, చెడిపోవడానికి కారణం ఏంటంటే లోకంలో ఉన్న చెత్తంతా కుటుంబంలోకి తెచ్చిపెట్టి నేను కూర్చుంటే నువ్వు నిలబడాలి, నేను నిలబడితే నువ్వు కూర్చోవాలి అనే ఈ హెచ్చుతగ్గుల వల్ల కుటుంబంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి
ఆ రియల్ రిలేషన్ అనేది మిస్ అవుతూ ఉంది. కాబట్టి భార్యకు భర్త సహాయం చేయడం తప్పు కాదు, అలాగే భార్య కూడా భర్తను ప్రేమగా చూసుకోవడం తప్పు కానే కాదు. అందుకని ఈ పెళ్లి ప్రమాణాలు జీవితకాలం గుర్తుండాలని గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో వంశీ త్రివేణితో ఒక ప్రమాణం చేస్తున్నాడు, వినండి. వంశీ అను నేను, వంశీ అను నేను, త్రివేణి అను నిన్ను, త్రివేణి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు, మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. వంశీ గారు, మీరు ఏం చేశారు? ఏంటయ్యా నాకు చెప్తామేంది? అంత చెప్పు, మైక్ దగ్గర పెట్టుకో. ప్రమాణం చేశారు. ఎవరితో చేశారు? త్రివేణి. వెరీ గుడ్. త్రివేణికి మైకు. అమ్మ త్రివేణి అను నేను, త్రివేణి అని నేను, వంశీ అని నిన్ను, మీరు ఆయనకి వెళ్ళి చూడండి. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు, మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి. దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందు నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారమ్మా? ఎవరితో చేశారు? చెప్పండి. ఏం కాదు, చెప్పండి. మేమేమనుకోవాలి చెప్పండి. వంశీతో చేశారా? వెరీ గుడ్, మంచిది. మరి ఈ సమయంలో ఏందో చెయ్యా, నీ ఇష్టం, నాదేం లేదు. ఓకే, మంచిది, వెరీ గుడ్. వంశీ చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు. ఎదురెదురే నుంచోండి, ఆపోజిట్. ఇప్పుడు త్రివేణి ముఖాన్ని వంశీ ఈ వెయిల్ తీసి మెల్లగా చూసేటప్పుడు మనందరం కూడా క్లాప్స్ కొట్టి వాళ్ళని అభినందిద్దాం. ఇంతకుముందు చూసావా? ఇప్పుడేనా చూడటం? రోజు చూస్తున్నావా? చూస్తున్నావా? అయితే నువ్వు అదృష్టవంతురాలువే. సరే, మంచిది. ఈ వెయిలు అట్టయినా అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ దేవుని అభినందిద్దాం. వెరీ నైస్. మంగళసూత్రం ఉందా? దయచేసి మంగళసూత్రాన్ని తీసుకురండి. అప్పుడు ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు దేవరిని దీవెనలు ధారాళముగా వీరులపై అనే పాటను మీరు సిద్ధం చేసుకోండి. ఎవరైనా కొంచెం హెల్ప్, ఈ పూల దండలు కూడా ఇవ్వాలి మీరు. ప్రదీప్ రండి. యేసుని ద్వారకను దేవరని దీవెనలు ధారాళములను వీరలపై దిగడిల్లు పావన యేసుని ద్వారకను.
పెంపగుచు సహింపున మీరు సుధించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై పారుల వేగమితిరగిను పావన యేసుని ద్వారగను. ఇవరవయ్యా నీ దీవెననివయ్యా, ఇవరవయ్యా నీ దీవెననివయ్యా, ఇవరవయ్యా నీ దీవెననివయ్యా, ఇవరవయ్యా నీ దీవెననివయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే, ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే. సప్త స్వరాలతో నేను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నేను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవరవయ్యా నీ దీవెననివయ్యా, దేవరవయ్యా నీ దీవెననివయ్యా, దేవరవయ్యా నీ దీవెననివయ్యా, దేవరవయ్యా నీ దీవెననివయ్యా.
వంశీ త్రివేణిల కళ్యాణ శుభవేళ మనందరి గుండెల నిండా సంతోషమే. వంశీ త్రివేణిల కళ్యాణ శుభవేళ మనందరి మనసంతా సంతోషమే. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయును. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయును. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెన. రండి, మీరు అక్కడి నుంచి విసరొద్దు, వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. చక్కగా జంటగా వాళ్ళని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలని మీకు మనవి చేస్తున్నాను. రండి దైవ సేవకులు, అటు ఇటు రండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయాదాక్షిణ్య పూర్ణుడా, కృపా సమృద్ధి గల మా యేసయ్య, మీకు వందనాలు. ఈ నవ యువకులు, నవ దంపతులు నాయన వంశీని త్రివేణిని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించి దీవించు తండ్రి. ఈరోజు నుండి వీరిద్దరూ భార్యాభర్తలు దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రమాణాలు, ఒకరితో ఒకరు వారి యొక్క ఒప్పందాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచి ఈ బిడ్డల జీవితకాలం ఒకరి పట్ల ఒకరు ప్రేమగా, నమ్మకంగా, అనురాగాలతో, ఆప్యాయతలతో జీవితకాలము వారి వారి ధర్మములు నిర్వర్తించుటకై సహాయం చేయండి. మీ ప్రశస్తమైన పరిశుద్ధ పుణ్య రక్తాన్ని ఈ బిడల మీద ప్రోక్షించి బిడలను ఆశీర్వదించి సమస్త మహిమ మీరే పొందండి. మీ పాదముల చెంతకు తీసుకొస్తున్నాం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తానని మీరు చేస్తున్న వాగ్దానం ఈ బిడలెడల నెరవేర్చి ఆశీర్వదించి సమస్త మహిమ పొందండి. త్రివేణి వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే వంశీ వాళ్ళ తల్లిదండ్రులు, వారి బంధువులు ఆశీర్వదించబడును గాక, వర్ధిల్లునట్లు సహాయం చేయండి. వివాహానికి విచ్చేసిన బిడ్డలు అనేక మంది దైవ దాసులను బట్టి కూడా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో, పరిశుద్ధమైన నామములో అతి వినయముగా స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు, ఆదరణ, ఆశీర్వాదం చేరిన మనకిని ఇక్కడ వారిన వారందరికీ, ముఖ్యంగా వివాహములో భార్యాభర్తలుగా జతపరచబడిన వంశీకి, త్రివేణికి ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడి